మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం. చూడనమ్మా, నేను చదువుతాను. ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రండు అని యేసు శిష్యులతో చెప్పెను. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనము. యేసు ప్రభు ఏది కూడాను తన శిష్యులతో నేరుగా చెప్పడం జరగలేదు, ఉపమాన రీతిలో చెబుతూ ఉన్నాడు ప్రభు. మనం 34వ వచనాన్ని చూసినట్లయితే, ఉపమానములు లేక ఆయన ఏమీ బోధింపలేదు, కాని ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు సుస్పష్టముగా తెలియజేసెను. జనాలలో ఉన్నప్పుడు, ప్రజలలో ఉన్నప్పుడు శిష్యులతో ఉపమాన రీతిలో మాట్లాడడం జరుగుతూ ఉంది ప్రభు. ఎందుకు ప్రభు ఉపమాన రీతిని తీసుకుంటూ ఉన్నాడు అంటే దీనికి ఒకే ఒక కారణం. నేను ముందుగా చెప్పినట్లుగా కొంచెం తక్కువ మంది జాయిన్ అయ్యారన్నా, ఒక 10 నిమిషాలు అయితే జాయిన్ అవుతారేమో అని సోదరు చెప్పినట్లుగా దానికి తగ్గట్టుగా ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చేవాడు. వారిలో మారు మనసు పొందడానికి, ఆలోచించడానికి వారు ఈ విధంగా ప్రభు ప్రతిదీ కూడా ఉపమాన పద్ధతిలో చెప్పుకుంటూ వచ్చేవాడు అనమాట. అది ఏకాంత స్థలంలో శిష్యులకు అర్థం కానప్పుడు శిష్యులు యేసుక్రీస్తు ప్రభుని అడిగినప్పుడు ఆ ఉపమానాలని వివరించేవాడు ప్రభుల వారు. అయితే వీరు సరస్సు దాటి ఆవలి తీరమునకు పోదాం రండిని యేసుక్రీస్తు శిష్యులతో చెప్పినప్పుడు ఒక పడవ మార్గంలో సముద్రం గుండా వెళ్తూ ఉన్నారు. 36వ వచనంలో, అప్పుడు శిష్యులు ఆ జనసమూహమును వీడి యేసును పడవలో తీసుకొని పోయిరి, మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. యేసుక్రీస్తు ప్రభుని వీరు ఏ విధంగా చూస్తూ ఉన్నారంటే, ఈయన ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి. ఎందుకనగా ఈయన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, గ్రుడ్డి వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు, కుంటి వారికి కాళ్ళు ఇస్తూ ఉన్నాడు, చెవిటి వారికి వినికిడి శక్తిని ప్రసాదిస్తూ ఉన్నాడు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని మనం మునుపెన్నడూ కూడా మనం చూసి ఉండలేదు. కాబట్టి ఈయనలో ఏదో ప్రత్యేకత ఉంది. ఈయనను మనం వెంబడించుదాము, అనుసరించుదాము అని యేసు ప్రభు పడవ మార్గం సముద్రంలో పడవలో వెళ్తున్న ఆయనను మరికొంతమంది పడవలలో వెంబడిస్తూ కాబట్టి యేసుక్రీస్తు ఈయన ఎవరు అనేది వారికి ఇంకా తెలియడం లేదు. దైవ కుమారుడు ఆయన, ఎవరు ఈయన, ప్రవక్తలలో ఒకతనా అది ఏది కూడా వాళ్ళు ఆశ్చర్యంలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి మనకి ఏదైతేనేముంది, ఆయన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, సూచక్రియ చేస్తూ ఉన్నాడు, కాబట్టి ఆయనను మనం వెంబడించుదాము అని చాలా మంది సముద్రంలో ఆయనతో పాటు పడవల్లో రావడం జరుగుతూ ఉంది. 37వ వచనంలో, అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను, అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయిచ్చు దానిని ముంచివేచున్నట్లుండెను. చూడండి, మీ వాక్యాన్ని మరొకసారి చదువుతాను నేను. పెద్ద తుఫాను చెలరేగెను, అలలు పెద్ద ఎత్తున లేచి పడవలు చిందరవందర చేయిచ్చు దానిని ముంచివేయుచుండెను. 38వ వచనములో, అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను నిద్రలేపి, గురువా, తమకు ఏమాత్రం విచారం లేనట్లున్నది, మేము చనిపోవచ్చున్నాము అనిరి. చూడండి, ఈ వాక్యాలను మనం గమనించినట్లయితే ఈ వాక్యాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, పెద్ద తుఫాను, దీనికంటే ముందు వారు సముద్రంలో ప్రయాణిస్తూ ఉన్నారు, ఒక పడవలో. సముద్రం అనగా మన జీవితాన్ని, ఈ వాక్యాన్ని అన్వయించుకుంటే సముద్రం అనగా ఈ లోకము. బాగా ఆలకించాలమ్మా ఈ వాక్యాలను. సముద్రం అనగా ఈ లోకము, ఈ ప్రపంచము. అందులో పడవ అనగా మన జీవితం.
రెండవది. మూడవదిగా తుఫాను అనగా ఈ లోకములో మనము జీవిస్తున్న కాలములో సముద్రం లాంటి ఈ లోకము పైన పడవ లాంటి మన జీవితాన్ని జీవిస్తూ జీవిత ప్రయాణం చేస్తున్న సందర్భంలో అలలు, తుఫానులు ఎన్నో చెలరేగుతూ ఉంటాయి. అనగా కష్టాలు, వ్యాధులు, బాధలు, పగ, ఈర్ష్య, ద్వేషము, మత్సరము, అసూయ, ఇవన్నీ కూడా మానవుడికి ఒక ఉవ్వెత్తున ఎగుస్తూ ఉన్న అలలు లాంటివి, తుఫాను లాంటివి. ప్రశాంతతమైన జీవితాన్ని జీవించాలని ప్రతి వ్యక్తి కూడా కోరుకుంటాడు, ప్రతిరోజు కూడా. కానీ జీవించలేకపోతూ ఉన్నాడు. ఉదయము నిద్ర నుండి మేలుకొనినప్పటి నుండి సాయంత్రం పడుకొని పోయే వరకు కూడా ఇలాంటి సమస్యలతో ప్రతి మనిషి ప్రతిరోజు యుద్ధం చేయవలసిందే. అంతేనా కదమ్మా? ఒకసారి చెప్పండి. అయితే యేసు ప్రభు సముద్రము, పడవ, తుఫాను ఈ మూడింటిని ద్వారా మనకి ఏమని తెలియచేయాలనుకుంటున్నాడు ఈ సందర్భంలో, ఈ రోజులలో? ప్రపంచమనే సముద్రం మీద నావ, జీవితం అనే నీవు జీవిస్తూ ఉన్నావు. నీ జీవితం సరి అయినది కానప్పుడు, నీ జీవిత విధానము దేవుని చిత్త ప్రకారము కానప్పుడు అలాంటి అగాధ జలాలు, సుడిగుండాలు, తుఫానులు నీకు ఎదురవుతూ ఉంటాయి. మనమందరము కూడా యేసుక్రీస్తు నా సొంత రక్షకుడని నమ్మి విశ్వసిస్తున్నాం. ఇప్పుడు ఆ దేవాది దేవునికి ఎంతగానో విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నా ఈ కష్టం నుండి నన్ను తొలగించు తండ్రి. ఈ వ్యాధి బాధల్ని తట్టుకోలేకపోతున్నాను తండ్రి. మరణ వేదనతో ఉన్నాను ప్రభు అని ప్రార్థించే బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ప్రభు ఏమంటున్నాడో చూద్దాము. 38వ వచనం చూడండి అమ్మా మరొకసారి. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయన నిద్రలేపి, గురువా, తమకు ఏమాత్రం విచారం లేనట్లున్నది, మేము చనిపోవుచున్నాము అని అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి, శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగెను. ఈ రెండు వాక్యాలలో మానవ జీవితానికి సంబంధించిన చాలా రహస్యాలున్నాయి. ఈరోజు యేసు ప్రభుని నేను అన్నిటికంటే, ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటికంటే కూడా మిన్నగా ప్రేమిస్తూ ఉన్నాను. నా రక్షకుడు యేసయ్యనే అని మనము ఘంటాపదముగా చెప్పగలుగుతాం. మనకి ఎలాంటి వ్యాధి బాధలు వచ్చినా కూడాను ఆ ప్రభు సన్నిధికి వెళ్లి ప్రార్థిస్తూ ఉన్నాము. కానీ ఈ తుఫాను లాంటి వ్యాధులు కానీ, బాధలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ మన చెంతకొచ్చినప్పుడు మనం ఆ దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నాము. అదే చెప్తున్నాడు ప్రభు ఇక్కడ. ప్రభువా, నీ కొరకు నేను ఎన్నో రోజుల నుంచి ప్రార్థిస్తూ ఉన్నాను, ఎన్నో పూజలకు అర్పిస్తూ ఉన్నాను. ప్రభువా, నేను ఒక కథోలిక బిడ్డనై ఉండి, లేదా ఒక క్రైస్తవ బిడ్డనై ఉండి నీకు ఏ విధంగా ప్రార్థించాలో ఆ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాను. వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాను. గంటల తరబడి ప్రార్థిస్తూ ఉన్నాను. నా కొరకే కాక ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. కానీ నాకే ఎందుకు ఈ పెద్ద తుఫాను లాంటి కష్టాన్ని నా జీవితంలో నాకు ఇచ్చావు? నాకు ఇది కొండంత కనబడుతుంది ప్రభువా, ఈ నా కష్టము.
ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు తండ్రి? నా ప్రార్థన నీవు ఆలకిస్తున్నావా అని ఎంత విశ్వాసపరులకైనా కూడా ఏదో ఒక సమయంలో సాతాను ప్రేరణ ద్వారా ఇలాంటి మాటలు మన మధ్యలోకి వస్తాయి. ప్రియ దైవ బిడ్డలారా, అర్థమవుతుందమ్మా? కానీ యేసు ప్రభు ఎక్కడున్నాడు? నీ పడవలో ఉన్నాడు, నీ జీవితంలో ఉన్నాడు. నీవు ఆయనని ఎప్పుడైతే సొంత రక్షకుడుగా అంగీకరించావో ఆయన నీతోనే ఉన్నాడు. కానీ ప్రియ దైవ బిడ్డ, నీవెలా మర్చిపోతూ ఉన్నావు ప్రభువుని? ఎలా మర్చిపోతూ ఉన్నావు? నేను మరణిస్తున్నాను ప్రభువా, నీకేం పట్టిలేనట్టుంది అని నువ్వెలా అడగగలుగుతున్నావు? ప్రభువా, ఈ బాధలను, ఈ వ్యాధిని, ఈ ఆర్థిక ఇబ్బందులను ఇక నేను తట్టుకోలేను ప్రభువా, నేను మరణించాలనుకుంటున్నాను అని నీవెలా అనుకుంటున్నావు? నన్ను నీ సొంత రక్షకుడని అంగీకరించావే, నీ యొక్క జీవితంలోనికి నన్ను ఆహ్వానించావే, నీ హృదయాంతరంగాలని నా ఆలయముగా చేసి ఉన్నావే. ఉవ్వెత్తున అలలాంటి కష్టాలు నీకు కనబడగానే నీలోనే నేను వాసమై ఉన్నానని నీవెలా మర్చిపోయావు? మేము చనిపోతున్నాము ప్రభువా అని ఎలా అడగలుగుతున్నావు? ఆ పడవలో నేను కూడా ఉన్నాను కదా. ఈరోజు ప్రభు మనల్ని అడుగు మాట ఏంటంటే, ప్రియ దైవ బిడ్డలారా, నీకు మరణకరమైన వేదన లాంటి వ్యాధి వచ్చినా, మెడకు ఉరితాడులా అల్లుకుపోయిన ఆర్థిక సమస్యలు వచ్చినా, నేను నీలోనే ఉన్నానని విశ్వసించినప్పుడు నేను చనిపోతున్నాను ప్రభు అని ఇలా అనగలుగుతున్నావు? ప్రభువా, ఏది జరిగినానో నీ చిత్త ప్రకారమేనని ఎలా ప్రార్థించలేకపోతున్నావు ప్రియ దైవ బిడ్డ? ఎందుకంటే నేను నీలోనే ఉన్నాను. పడవలో ఉన్న యేసు ప్రభు శిష్యులు పడవ మునిగిపోతే యేసు ప్రభు మునిగిపోడా? ఇది మనం ఆలోచించాలి. ఈరోజు నీవు గొప్ప విశ్వాసుడివై ఉండి నీవు నీ జీవితంలో తట్టుకోలేని కష్టం నీకు ఆసన్నమైనప్పుడు, నీ చెంతకొచ్చినప్పుడు నువ్వు ఉరికొయ్య వైపు ఎందుకు చూస్తూ ఉన్నావు? నీలో ప్రభు ఉన్నాడు కదా. ప్రభును ఎలా మరుస్తున్నావు? ఆయన నీ రక్షకుడని ప్రార్థిస్తున్నావు కదా. నీ పడవలో నేనున్నాను, నీవు చనిపోతున్నాము ప్రభు అని ఎలా అంటున్నారు? మీరు చావు కేకలు ఎలా వేస్తూ ఉన్నారు? ఈరోజు ప్రియ దైవ బిడ్డలారా, ఈ వాక్కును ఆలకిస్తున్న ప్రతి బిడ్డను కూడా మన రక్షకుడైన యేసయ్య ప్రశ్నిస్తూ ఉన్నాడు. మన రక్షకుడైన యేసయ్య మనలను ప్రశ్నిస్తూ ఉన్నాడు. చూడండి వాక్యాన్ని. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను నిద్రలేపి, గురువా, తమకు ఏమాత్రం విచారం లేనట్లున్నది. ఈ మాటకు అర్థము ఈరోజు ఏంటంటే, మనం ఏమని ప్రశ్నిస్తున్నామంటే, ప్రభువా, నీవు నా ప్రార్థనను ఆలకిస్తున్నావా? అసలు నీకు వీణులున్నాయా? చెవులున్నాయా? చెవులుంటే నా ప్రార్థన ఎందుకు ఆలకించవు? ఆలకిస్తే నాకు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి? నేను ప్రార్థించే ప్రతి ప్రార్థన కూడా బురదలో పోసిన పన్నీరులా అవుతుందేమో. ఇది అవిశ్వాసం. ఇలా ప్రశ్నించేవారు లేరా అమ్మా? అనుకునేవారు లేరా మనసులో? అదే అడుగుతూ ఉన్నాడు ప్రభు. వీరు కూడా అదే అంటున్నారు, ప్రభువా, నీకు ఏమాత్రం విచారం లేనట్లున్నది, మేము చనిపోవచ్చున్నాము.
ప్రియ దైవ బిడ్డలారా, మన జీవిత నిరీక్షణ కాలంలో ఎన్ని అవరోధాలు వచ్చినా, తుఫాను లాంటి ఎంత అల్లకల్లోలాన్ని మన జీవితాలను చేసినా, ప్రభువా నీవు నా నావలో ఉన్నావు అనగా నా జీవితంలో ఉన్నావు, నాలో ఉన్నావు, నా హృదయములో వాసమై ఉన్నావు, నా హృదయాన్ని నీకు ఆలయముగా చేసి ఉన్నాను. తండ్రి, ప్రతి సమస్య తెలుసు. నన్ను సృష్టించిన నా దేవా, నాకొచ్చే ప్రతి సమస్య నీకు తెలియను. నా ప్రియ దైవ బిడ్డ, ఎప్పుడైతే నీ ప్రార్థన, నీవు చేస్తున్న ప్రార్థన నీకు విశ్వాసం ఉన్నట్లయితే, నా ప్రార్థన నేను నిండి విశ్వాసముతో చేస్తున్నానని నీకెప్పుడైతే నిండి విశ్వాసము కలుగుతూ ఉందో, ఆ ప్రార్థనే నీ ప్రతి సమస్యను జయించే ఖడ్గంగా మారుతూ ఉంది. ఆ ఖడ్గమే యేసయ్య వాక్కు. ఆ ఖడ్గం నీ చేతిలో ఉంది. నీ సమస్యను జయించే ఖడ్గమే నీ చేతిలో ఉండి తుఫాను వైపు చూస్తూ, ప్రభువా మేము మరణిస్తున్నాము, నీకేమాత్రము పట్టింపు లేనట్లుంది అని ఈరోజు ప్రార్థనలో కూడా మనం ప్రశ్నిస్తూ ఉన్నామా దేవాది దేవుణ్ణి? ఎంతమంది క్రైస్తవ బిడ్డలు తన ప్రార్థనే తన ఆయుధమని ఎంతమంది తెలుసుకోగలుగుతున్నారు? ప్రియ దైవ బిడ్డలారా, చూడండమ్మా. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా, దేనితో చెప్తున్నాడమ్మా? సముద్రముతో. సముద్రం అంటే ఈ లోకం. లోకములో నుండి కష్టాలు ఉవ్వెత్తున లేస్తూ ఉన్నాయి నీ ముందు. దానిని గద్దిస్తూ ఉన్నాడు ప్రభు. గాలి అణిగి గొప్ప ప్రశాంతత నెలకొనెను. ఎప్పుడైతే నీ జీవితంలో ప్రార్థన ఉంటూ ఉందో, కేవలం నీ గురించి నీవే చేసుకోవడం కాదు ప్రార్థన, నీ పొరుగు వారి గురించి ప్రార్థన చేయగలగాలి. నీకొచ్చిన కష్టము నీకెంత వేదనను మిగులుస్తూ ఉందో, నీ గురించి నీ చెంతకొచ్చి అమ్మా నా గురించి ప్రార్థన చేయన బిడ్డ కూడా నీ లాంటి కష్టమే అని, నీ కష్టం నీకెంతైతే వేదనను తెచ్చిపెడుతుందో, ఆ వేదన ఎదుటి వారిలో ఉన్న ఆ బిడ్డ నిన్ను ప్రార్థించమని అడుగుతూ ఉంది కదా, ఆ బిడ్డలో ఉన్న వేదన నీ వేదనగా నీవు భావించాలి ప్రియదయ బిడ్డ. అప్పుడే నీవు విశ్వాసముతో ప్రార్థించగలుగుతావు. ఎంతో మంది బిడ్డలు ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ గ్రూప్ లో అందరి కొరకు చేస్తూ ఉన్నారు. వారెవరో మనల్ని ప్రార్థన చేయమన్నారు కదా, వారెవరో మనకు తెలియదు కదా. ప్రభువా, వారి కుటుంబంలో ఏ బాధలున్నాయో, ఏం వ్యాధులున్నాయో, ఏం సమస్యలున్నాయో తండ్రి, అవి నాకు తెలియవు ప్రభువా, వాటన్నిటినీ తీసేయి తండ్రి అని ప్రార్థించడం కాదు. చాలా మంది ఈ విధంగానే ప్రార్థిస్తూ ఉంటారు. నీ కుటుంబంలో ఏ సమస్యలు, ఏ బాధలున్నాయో వాటన్నిటినీ కూడా నువ్వు కళ్ళారా చూస్తూ ఉన్నావు, నువ్వు అనుభవిస్తున్నావు. కాబట్టి అదే వ్యాధి బాధలు, కష్టాలు, ఇబ్బందులు వారి గృహంలో ఉన్నట్లుగా నీ కళ్ళల్లో కనబడాలి ప్రియ దైవ బిడ్డ. అప్పుడు నీకు తెలియకుండానే నీ కళ్ళలో నుండి కన్నీరు కారుతూ ఉంది. కన్నీటి ప్రార్థనలు చేయగలుగుతావు. అర్థమవుతుందా అమ్మా వాక్యము? మనము విశ్వాసులమైన మనము ఎదుటి వారి గురించి ప్రార్థన చేయాలి అంటే ఈ ఫీలింగ్ మనలో రావాలి. ఎందుకంటే బాధలు ఎవరికైనా ఒకే రకంగా ఉంటాయి, ఎవరి మనసునైనా ఒకే రకంగా బాధ పెడతాయి. బాధలు వేరు వేరు ఉండొచ్చు, వేరే రూపాల్లో ఉండొచ్చు, కానీ మనస్సు బాధపడేది అందరిది ఒకేలా ఉంటుంది.
నిన్ను ప్రార్థన చేయమని ఏ బిడ్డ అయితే విన్నవించుకుంటూ ఉందో ఆ బిడ్డ యొక్క బాధ నీ బాధలలో చూడు ప్రియ దైవ బిడ్డ. అప్పుడు నీ ప్రార్థన ద్వారా యేసయ్య వారి గృహంలో ఉంటాడు. నీ ప్రార్థన ఆలకించి యేసయ్య వారిలో ఉన్న ప్రతి సమస్యను కూడా తీరుస్తూ ఉంటాడు. ఒక విశ్వాసికి ప్రార్థన చేయాలంటే ఎంతో బాధ్యత ఉంటుంది ప్రియ దైవ బిడ్డ. ఊరికే చేయడం కాదు, ప్రార్థన అనేది చాలా విలువగలది. నీ ప్రార్థన ద్వారా ప్రభువు నీ చెంతకే కాదు, నీవే బిడ్డ గురించి అయితే ప్రార్థిస్తున్నావో ఆ బిడ్డలోనికి వెళ్ళాలి ప్రభు. ఆ బిడ్డను తాకాలి ప్రభు. ఆ బిడ్డలో ఉన్న సమస్యను తీర్చాలి ప్రభు. అప్పుడు నీవు దేవుడు నీ హృదిలో నాటిన విత్తనాన్ని నూరంతలుగా ఫలింపజేసి ఎదుటివారి హృదిలో నీవు ఆ దైవ వాక్కనే సువార్త ప్రార్థనను నువ్వు విత్తగలుగుతావు ప్రియ దైవ బిడ్డ. ఈ విధముగా మనం ప్రార్థన చేసినట్లయితే ప్రభు మన చింతలోనే మనలోనే వాసమై ఉంటానని మనకు పవిత్ర గ్రంథంలో ఎన్నో మార్లు వాగ్దానం చేసి ఉన్నాడు. చూడాలమ్మా 40వ వచనము. మీరింత భయపడితిరేలా, గొప్ప మాట మాట్లాడుతున్నాడు ప్రభు. మీకు విశ్వాసం లేదా అని వారిని మందలించెను. ఇదే మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్యాన్ని ఆలకించిన ప్రతి బిడ్డతో కూడా. ప్రియ నా దైవ బిడ్డ, నీవెందుకు భయపడుతున్నావు? నీ కష్టాలను చూసి, నీ వ్యాధులను చూసి నువ్వెందుకు భయపడుతున్నావు? ఎదుటివారు చులకనగా చూస్తున్నారని నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? ఎదుటివారు నీ గురించి నవ్వుతూ ఉన్నారని నువ్వెందుకు అవమానకరంగా భావిస్తూ ఉన్నావు? నీవెందుకు భయపడుతూ ఉన్నావు? నేను నీలోనే ఉన్నానని నీకు విశ్వాసం లేదా? నిన్ను అంటున్న ప్రతి మాట కూడా, ప్రతి అవమానాన్ని కూడా నీవు కాదు స్వీకరించేది, నేను స్వీకరిస్తున్నాను. నీవు నీ హృదయాంతరంగులోనికి నన్ను చేర్చుకొని నీ సొంత రక్షకుడుగా అంగీకరించి నీ హృదయాన్ని నాకు నివాసముగా ఏర్పరిచి ఉన్నావు. నేను నీలోనే ఉన్నాను. నిన్ను అనే ప్రతి మాట కూడా నేను భరిస్తున్నాను. ఈ స్వరాన్ని నేను వినగలుగుతావు ప్రియ దైవ బిడ్డ. విశ్వాసంతో ప్రార్థిస్తే ప్రభు యొక్క మాటను మనం వినగలుగుతాం. అవిశ్వాస ప్రార్థన చేసినట్లయితే ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరింత భయపడితేలా, మీకు విశ్వాసము లేదా అని అడుగుతూ ఉన్నాడు. మనం భయపడడానికి కారణం ఒకే ఒక కారణం ప్రియ దైవ బిడ్డ. మన సమస్యలను కావచ్చు, ఇంకా వేరే ఇతరాతులు ఏవైనా కావచ్చు, ఈ లోక సంబంధమైనవి. మనము కొండంతా ఊహించుకొని భయపడుతున్నాము అంటే ఆయన ఎడల మనకు విశ్వాసం లేనట్లే. ఇది వినడానికి కాస్త కష్టంగా, ఇబ్బందిగా అనిపించినా ఇది వాక్, దేవుని స్వరం. ఆయన ప్రభు ఏమంటున్నాడు? మీకు ఈ లోక సమస్యలు కావచ్చు, ఈ లోక సంపదలు కావచ్చు, ఎప్పుడైతే మీకు అధికమవుతాయో, మీరు అహర్నిశలో ఆలయంలో ఉండి ప్రార్థన చేసినను, వేలాది రూపాయలు డొనేషన్ రూపంలో ఇచ్చినను, పూజా పునస్కారాలకు ప్రతిదీ కూడాను శ్రీసభ చట్ట ప్రకారం మీరు ఆచరించినాను, మీరు ఈ లోక సంబంధమైన వాటిని ప్రతి దాన్ని చూసి మీరు సాతానుకు తలగ్గినట్లయితే మీకు విశ్వాసం లేనట్లే అని ప్రభువు మన వైపు సూటిగా చూసి మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మ, అర్థమవుతుందా? మరొకసారి అడుగుతున్నాను. చూడమ్మా 41వ వచనము.
అంతటా శిష్యులు మిక్కిలి కలవరపడుతూ గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమలో తామనుకొనిరి. వారికి ఇంకా జ్ఞానోదయం కలగలేదు. వారు వెంబడిస్తున్నారు ఆయన అంతే. ఈ రోజు కూడా క్రైస్తవులు చాలా మందిని క్రీస్తుని వెంబడించడానికి కారణం ఏంటంటే, వ్యాధులు తగ్గుతాయి, బాధలు తగ్గుతాయి, ఆలయానికి రండి, ప్రార్థించండి. కానీ యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అది మాత్రం ఎవరు కూడా తెలియపరచరు. ఈయనకి ఇవన్నీ లోపడుతున్నాయి. అసలు ఈయన ఎవరైనా ఆలోచన చేయడం లేదు. ఈ రోజు నేను ఆలయానికి వెళ్తున్నానా, 9 మంగళవారాలు వెళ్తున్నానా, లేదా ప్రతిరోజు దివ్యబలి పూజలో పాల్గొంటున్నానా, నేను ఏదో ఒక కోరిక పెట్టుకొని అది నెరవేరితే చాలు. మన కోరిక ఏంటి? మనలో ఉన్నది ఏదైతే కోరుకున్నామో ఆ కోరిక నెరవేరితే చాలు. ఈ నేటి కాలంలో కూడా చాలా మంది క్రైస్తవులు అలానే ఉన్నారు. కానీ నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను? ఈరోజు మనం 40 రోజులు తపస్కాలాన్ని ఎందుకు ఆచరిస్తూ ఉన్నాము? ప్రభువా, నీ పాపినైన నీవు నా కొరకు ప్రాణం పెట్టుటకు ఒక మనుష్యావతారిగా ఈ లోకానికి వచ్చున్నావు తండ్రి. నా కొరకు బలి అవుటకొచ్చున్నావు ప్రభువా. నా కొరకు కొరడా దెబ్బలు అనుభవించటకు వచ్చావు ప్రభువా. నా కొరకు ముళ్ళ కిరీటాన్ని తలపైన ధరించుటకు వచ్చావు ప్రభువా. నా కొరకు శిలువ పైన కాలు చేతులకు మేకులు కొట్టించుకోవడానికి వచ్చావు ప్రభువా. నా కొరకు నీ ప్రక్కన బల్లెపు పోటులో నుండి రక్తముతో ప్రోక్షింపబడి నా ప్రతి పాపాన్ని కడిగి నన్ను శుద్ధుని చేసి ప్రభువా నన్ను పరలోక వాసిని చేసుకొనుటకు నీవు నా కొరకు వచ్చావు ప్రభువా. ఎంతమందిని ప్రార్థిస్తున్నాం దైవ బిడ్డ ఈ విధంగా. ఈరోజు మనం ఆలయాలకు ఎందుకు వెళ్తూ ఉన్నాము? ఏం ఆశించి వెళ్తూ ఉన్నాము? అవన్నీ మనకొద్దా? మన కోరికలు నెరవేరొద్దా అంటే, ప్రభువే నీ హృదయంలో ఉన్నప్పుడు, నీ హృదయమే ఆయన ఆలయమైనప్పుడు నీకు కొండంత సమస్య కూడా అనువంతే కనబడుతుందంటున్నాడు ప్రభు. ప్రభువుని నీ పెదాల పైన ఉంచుకొని వెళ్తున్నావు ఆలయానికి. నీ హృదయాంతరంగంలోనికి చేర్చుకోవడం లేదు. ప్రభు వాక్కు నీ చెవుల వరకొచ్చే ఆగిపోతూ ఉంది, లోనికి వెళ్ళడం లేదు. నీ కన్నులు ఆ దేవాది దేవుని యొక్క దివ్య సప్రసాదాలను చూస్తూ ఉన్నాయి. కానీ జీవము గల ఆహారాన్ని జీవించిన నేను మరణించినను జీవించగలను అని విశ్వసించలేకపోతున్నావేమో దైవ బిడ్డ. ప్రభు అదే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరొక్కసారి ఈ వాక్యాన్ని చదువుతాను. శిష్యులు మిక్కిలి కలవరపడుతూ గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడిచున్నవి, ఈయన ఎవరో అని తమలో తాము అనుకొనిరి. ఈరోజు మనము కూడా అదే విధంగా ఉన్నామేమో. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఆయన రక్తములో శుద్ధీకరింపబడి ఉన్నాము. అది చాలు మన జీవితానికి. మన ప్రతి పాపాన్ని కడిగాడు ప్రభు. ఈరోజు ప్రభువా నీ మరణమును ప్రకటించేదము, నీ ఉత్థానమును చాటేదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుమని సువార్త చాటు ప్రియ దైవ బిడ్డ. సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వర, లోక పాపరహితుడా, యేసుక్రీస్తునాథ, మా రక్షకుడు అయిన తండ్రి, మీరే మాకు జ్ఞానము, బలము, శక్తి, దైవము, ధైర్యము అన్నీ మీరే ప్రభువా. రక్షకుడా, నా ద్వారా తండ్రి
నన్ను ఒక బూరగా వాడుకొని నీ వాక్కును నా నోట పెట్టి ప్రభువా నీవెన్నుకొన్న ఈ బిడ్డలందరికీ తండ్రి నీ వాక్కును ఆలకించి ఉన్నారని తండ్రి నిన్ను మనసుతో విశ్వసిస్తున్నానయ్యా. ప్రభువా నీ వాక్కును ఆలకించిన మా అందరి హృదయాంతరంగంలో ఉన్న సకల సైతాను శోధనలను తీసివేసి నీ యొక్క పవిత్రాత్మ శక్తిని మా అందరిలో నింపి నీ వాక్కు చిత్త ప్రకారం జీవించు ధన్యతను మా అందరికీ దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.